కార్మికుల సమ్మె సినీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. అయితే ప్రతిష్టంభన అనేది అట్లాగే కొనసాగుతుంది. నిర్మాతలకు కార్మికులకు మధ్య జరుగుతున్న చర్చలు అయితే కొంతవరకు ఫలిస్తాయా అనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. అయితే నిన్న చిరంజీవి గారిని నిర్మాతలు కలిసిన తర్వాత మళ్ళీ ఫెడరేషన్ నాయకులతో కూడా చిరంజీవి గారు మాట్లాడతారని అనుకుంటున్నారు. అయితే చిరంజీవి గారి కాంపౌండ్ నుంచి వీళ్ళకి కార్మికులను కూడా కలవాలి, ఒక టైం చెప్తాం అనేది ఒక వార్త వచ్చిందనేది సమాచారం. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? 3 రోజులు కూడా చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయినాయి, కొన్ని చిన్న చితక సినిమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే అసలు అంటే నిర్మాతలు ఏమంటున్నారంటే చాలా వీళ్ళ కార్మికులకు వేతనాలు చాలా ఎక్కువ ఇస్తున్నాము, అంటే ఐటీ కంపెనీ వాళ్ళకు కూడా లేనంతగా మేము ఇస్తున్నాం కాబట్టి మేము పెంచాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే కార్మికుల వెర్షన్ వేరేగా ఉంది. కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాం, దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా మేము అంటే ఈ పెంచుతాం అని వస్తున్నారు కానీ ఇంతవరకు పెంచలేదు. ఆ 6 నెలల ముందు కూడా మేము నోటీస్ ఇచ్చి పెంచమని అడుగుతున్నాం, అంటే తప్పని పరిస్థితుల్లోనే మేము కార్మికులు ఈ సమ్మెకు పూనుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయాల మీద మనం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కానుమిల్లి అమ్మిరాజు గారు మనతో ఉన్నారు. ఆయన ఒకసారి అడుగుదాం. సార్, ఇవాళ 3 రోజులకు చేరుకుంది సార్. కార్మికులు అంటే ఇప్పుడు నిర్మాతల వెర్షన్ చూస్తే మీకు ఐటీ కంపెనీస్ కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు. తర్వాత మేము బయట వాళ్ళని తెప్పించుకున్నాం అంటున్నారు. 2 మూడోది ఏంటంటే యూనియన్లో 5 లక్షలు 10 లక్షలు అట్లా కట్టించుకొని కార్డు ఉన్న వాళ్ళకే వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని 3 ఎలిగేషన్స్ అయితే చెప్తున్నారు. దీన్ని చూపించుకొని మొత్తం కూడా వాళ్ళు కొత్త వాళ్ళ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏమైనా సరే మేము పెంచమని అంటున్నారు. దీనిపై మీరు ఏం చేయబోతున్నారు? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? పెంచమని వారు అనలేదండి, అది చాలా తప్పుగా బయటికి ప్రచారం జరుగుతుందండి. దాదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ 30వ తేదీకి మా వేతనాలు ముగిసినాయండి. గత 3 సంవత్సరాల ముందు దిల్రాజు గారి ఆధ్వర్యంలో పెంచారండి. 5 సంవత్సరాలు కలిపి ఒకేసారి పెంచారు 30%. అట్లాగే ప్రతి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ 10% పెంచేలాగా ఆ రోజు తీర్మానం జరిగిందండి. ఆ అగ్రిమెంట్లో కొన్ని కాలమ్స్ వారు పెట్టిన ఇవి కరెక్ట్గా లేవు, మీరు అమలు చేయలేదని మా మీద ఒక చిన్న దాని మీద ఉన్నారండి. పెంచమని వారు అనలేదండి, పెంచుతాం అన్నారు. టైం అయిపోయిందండి. అది జూన్ 30 నుంచి కోఆర్డినేషన్ చైర్మన్ గారు కేఎల్ నారాయణ గారు 1 మంత్ టైం అడిగారండి. ఆ రోజు ఆ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా ప్రొడ్యూసర్స్, కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్, ఇటు సైడ్ ఫెడరేషన్ మెంబర్స్ అందరు కలిసి మాట్లాడుకుని జూన్ 30కి ముగిసిన వేతనాలు ఆగస్టు 1 నుంచి అమల్లో చేస్తాం. ఈ 30% మనం అడుగుతా ఉన్నాం. 30% ఇచ్చే పరిస్థితి ఈ రోజు ప్రొడ్యూసర్స్కి లేదు. ప్రొడ్యూసర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీకు తెలుసు సినిమాల పరిస్థితి ఎట్లా ఉందో. ఖర్చులు పెరిగిపోయినాయి, ఇన్కమ్ రావట్లేదు, థియేటర్కి ప్రేక్షకులు రావట్లేదు. చాలా దయనీయమైన పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీ ఉంది. నిర్మాతల పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. మీ వేతనాలు పెంచాల్సిన మాట అయితే వాస్తవమే. మేము పెంచుతాం, కొంచెం సమయం ఇవ్వండి, 1 మంత్ ఆగండి, మేము డిస్కస్ చేసుకుని ప్రొడ్యూసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకుని చేస్తా ఉన్నారండి. అట్లా ప్రొడ్యూసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకుంటే పెట్టలేమని వాళ్ళు మాట్లాడుకుని ఒక పర్సంటేజ్ చెప్పారండి. అది మాకు ఆమోద ముద్రగా లేదు, ఆమోదయోగ్యంగా లేదని చెప్పేసి మా కార్మికులందరూ అన్నారండి. అది తక్కువ పర్సంటేజ్, మనకు 30% పెరగాల్సి ఉందండి. 30% బదులు వాళ్ళు చిన్న పర్సంటేజ్ చెప్పున్నారు. ఆ రోజు 5% పెంచుతామని చెప్తే అట్లా కాదండి, ఎవరి ఇయర్ పెంచండి, మీరు ఎలా పెంచుతారో ఎట్లా పెంచుతారో చెప్పండి. 2 రోజులు టైం తీసుకుని అట్లా 2-3 సార్లు మీటింగ్లు జరిగాయండి. ఆ మీటింగ్లో కొలిక్కి రాపోయేప్పటికి లేబర్ కమిషనర్ గారు శ్రీ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్ ఛాంబర్ వారిని సంప్రదించి మాకు న్యాయం చేయండి అని వారు అడిగారు. మాకు న్యాయం చేయండి అని మేము ఇద్దరు మాటలు విని జాయింట్ మీటింగ్ పెట్టారు. అట్లాగే సెపరేట్ మీటింగ్లు పెట్టారండి. అట్లా 2-3 సార్లు మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లు అవి కూడా జూలై 31కి అయిపోయిందండి. 1 మంత్ టైం అయిపోయింది. ఆ జూన్ 30 నుంచి జూలై 31 అంటే ఆగస్టు 1 నుంచి పెంచాలి కాబట్టి మరి రేపు నుంచి మేము మా 30% ఇస్తేనే మేము పనిలోకి రావాలనుకుంటామంటే గంగాధర్ గారు అట్లా కాదు, 2 రోజులు 3 రోజులు సమయం తీసుకుని మీరు ఆగండి, మాట్లాడుతున్నానని చెప్పడం జరిగిందండి. 1వ తారీఖు వెయిట్ చేసాం, 2వ తారీఖు వెయిట్ చేసాం, 3వ తారీఖు ఆదివారం వచ్చిందండి. గవర్నమెంట్ ఆఫీసు ఉండదు, ఛాంబర్ అత్యవసర సమావేశాలు జరుగుతాయి. కానీ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మేము ఇవ్వలేమని చెప్పడం జరుగుతుందని ఛాంబర్ వారు తెలియజేశారండి. అది అఫీషియల్గా మాకు పిలిచి చెప్పలేదండి. సో మేము 10% పెంచుతారా, 20% పెంచుతారా, 30% పెంచుతారా అని డిస్కషన్ అప్పుడు ఒక 25% అన్నా పెంచుతారు 3 సంవత్సరాలకి అని ఎక్స్పెక్ట్ చేసామండి. పరిస్థితి లేదు, నిర్మాతల పరిస్థితి బాగోలేదనేది వాస్తవం అండి. 100% ఆ సిచ్యువేషన్ ఉండిందండి ఇండస్ట్రీకి. అట్లాగే రోజువారీ కార్మికులు 13 కార్మిక సంఘాలు ఉన్నాయండి. లేబర్ అంటారు. ఈరోజు ఒకరు 900 ఇస్తారు, ఒకరు 1400 ఇస్తారు, ఒకరికి 1800 ఇస్తారు, ఒకరు 2400. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వారి సంఘాల్లో ఉండే కార్మికులు బట్టి డ్రైవర్స్కి ఒకలాగా,
ప్రొడక్షన్ బాయ్స్కి ఒకలాగా, అసిస్టెంట్స్కి ఒకలాగా ఇట్లా ఉంటుందండి. సో అందరినీ ఏకమొత్తంగా కాకుండా 30% ఈ 13 సంఘాలకి ముందు కొంచెం రిలీజ్ చేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వారు దేనికి దిగి రాలేదండి. సో ఈ కార్మిక సంఘాలన్నీ కలిసి 72 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. 24 క్రాఫ్ట్లో డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి లాస్ట్ కార్పెంటర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అందరూ కలిసి, ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా ఉంటారండి. ముఖ్యంగా ఇవి ప్రొడక్షన్ మేనేజర్స్ ఇదేంటంటే ఈ ప్రొడ్యూసర్స్కి, మన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి వాళ్ళేనండి. మెయిన్గా వాళ్ళని కొంచెం టార్గెట్ చేసి వాళ్ళని కూడా చెడుగా మాట్లాడుతూ ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడ అక్కడ కూడా అట్లా జరుగుతూ ఉందండి. సో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, చెప్పింది చేస్తారు, ప్రొడ్యూసర్స్ చెప్పింది. అట్లా ఇలా జరుగుతూ ఉండగా మా కౌన్సిల్ మీటింగ్లో అందరూ ఏకపక్ష నిర్ణయం కాకుండా ఒక్కొక్కరు లేచి మాట్లాడి దాదాపు 3-4 సమావేశాల తర్వాత ఆదివారం సాయంత్రం 30% ఏ ప్రొడ్యూసర్స్ అయితే మనకి ఇచ్చి రిలీజ్ చేస్తారో, మనకి పేమెంట్స్ ఇవ్వగలుగుతారు, వారికి మనం పనిలోకి వెళ్దామని ఒక తీర్మానం ఫెడరేషన్ తీసుకుందండి. దానివల్ల సినిమా షూటింగ్లకి అంతరాయం, నిర్మాతకి నష్టమే జరుగుతుందండి ఇది అలా చేయటం వల్ల. కానీ మన పోరాటం నెలైంది. 3 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు కలిపి 3 సంవత్సరాలు పెంచారు. మరి ఇట్లా మనం వెనకబడిపోతా ఉన్నాము. రోజువారీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఇంటద్దెలు పెరిగిపోయినాయి, కూరగాయలు, నిత్యావసరాలు, స్కూల్ ఫీజులు అన్నీ పెరిగిపోయినాయి. 24 క్రాఫ్ట్ల నుంచి 13 క్రాఫ్ట్ల వల్ల అయితే గట్టి పట్టుతో మాకు పెంచాల్సిందని గట్టిగా రిక్వెస్ట్ చేయాలి. డిమాండ్ ఏం కాదు, ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం కానీ ఏం డిమాండ్ చేసి తీసుకోలేమండి. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో మేము పనిలోకి రాలేమండి అని చెప్పారండి. మేము చెయ్యమని చెప్పలేదు, మేము పనిలోకి రాలేమండి, మాకు 30% ఇస్తేనే వస్తామని చెప్పి ఈ 13 సంఘాలు, మిగతా 11 సంఘాలు ఉంటాయండి, 72 మంది, 24 సంఘాల్లో 13 రోజువారీ కార్మికులు. అట్లాంటి సిచ్యువేషన్లో మాట్లాడలేని సిచ్యువేషన్లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. చాలా కష్టంగా ఉంటుందండి నిర్మాతలకి, ఆర్టిస్టులు అందరు డేట్లు పోతాయి, అవన్నీ మా అందరికీ తెలుసు. సో ఆ సిచ్యువేషన్ మా కార్మికుల యొక్క బాధ, గోడు విని మేము చేయాల్సి వచ్చిందండి. సో మళ్ళీ ప్రొడ్యూసర్లు ఇస్తేనే పని, ప్రొడ్యూసర్స్ ఇస్తేనే డబ్బు వస్తుందండి. అట్లాంటి సిచ్యువేషన్లో మేము పనిలోకి రాలేమంటే ఒక లెటర్ ఇవ్వండి, పెంచిన పర్సంటేజ్ మీరు ఎప్పుడు ఇస్తారో పంపించండి అని ఒక లెటర్ ఎవరైతే ఇచ్చారో దాదాపు ఆ రోజు రాత్రి 7 సినిమాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే మరుసటి రోజు మార్నింగ్ 7-8 వచ్చింది. నిన్న ఇవాళ కూడా షూటింగ్ జరుగుతున్నాయండి. కొన్ని 30% ఇస్తామన్నారు, పేమెంట్లు చేసేస్తున్నారండి. సో ఈ సిచ్యువేషన్లో ఛాంబర్ వారు నిన్న చిరంజీవి గారిని కలవటం, వారు పెద్దవారు అందరూ సమావేశమై చర్చించుకోవడం జరిగిందని. మేము కూడా నిన్న సార్ని అపాయింట్మెంట్ అడిగామండి, ఫెడరేషన్ నుంచి కలుద్దామని. అట్లా దిల్రాజు గారిని కూడా కలుస్తామని అపాయింట్మెంట్ అడిగాం. ఈ తొందరలో ఈరోజు ఆ పిలుపు వస్తుందండి. రాగానే వారితో కూడా మాట్లాడి సమన్వయంగా, అట్లా కమిషనర్ గారికి కూడా నేను వెళ్ళి మా గోడంతా చెప్పుకున్నామండి. మీరు పనిలోకి వెళ్లకుండా ఎందుకు ఆగారని వారు అడిగారండి. ఇది సార్ మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఆగాల్సి వచ్చిందండి, మా వాళ్ళు రావంటున్నారు అంతే తప్ప అంటే మీరు ఎల్లుండాల్సిందని వారు అన్నారండి. కాదండి మీరు క్లోజ్ చేయండి సార్ అన్నాం. పిలుస్తామని అన్నారండి, ప్రొడ్యూసర్ని పిలుస్తాం, మిమ్మల్ని పిలుస్తామన్నారు. ఈ పెద్దల సమావేశం చేసి ఈరోజు రేపట్లో కార్మికులకు న్యాయం చేసేలాగా ఛాంబరు, అలాగే చిరంజీవి గారు, మరి దిల్రాజు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా దీన్ని క్లోజ్ చేస్తారని మేము భావిస్తున్నామండి. సార్ చిన్న విషయం ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు ఒక మాట అన్నారు, అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము ముంబై నుంచి ఇతర చోట్ల నుంచి కూడా తెప్పించుకొని ఇక్కడ చేస్తాము, మీతో చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అంటే ఈ మాటలను ఎలా చూడాలంటే, టీజీ విశ్వప్రసాద్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసరు, ఇండస్ట్రియలిస్ట్, చాలా చదువుకున్నవారు, అమెరికాలో చాలా మందికి పని కల్పిస్తున్నారు. ఇక్కడ ఉంది వారి కంపెనీ. వారికి అవగాహన తక్కువ ఉందండి. నిర్మాణంలో కొత్తగా వచ్చారు, 4-5 ఇయర్స్ నుంచి మంచి సినిమాలు చేస్తున్నారు, ఎంతో మందికి ఇక్కడ పని కల్పిస్తున్నారు. వారి ఇండస్ట్రీ నుంచి వారికి చాలా మందికి పని కల్పిస్తున్నారు. మంచి చదువులు చదువుకున్న వారికి మంచి శాలరీస్ ఇచ్చి, మంచి ఏసీ రూమ్లు ఇచ్చి, చక్కని వసతి. ఇప్పుడు విశ్వప్రసాద్ గారు తెలియక మాట్లాడారో తెలిసి మాట్లాడారో నాకు తెలియదండి. మరి అటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో తెలియదు. పర్సనల్గా కాదండి, వారు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఎవరో మధ్యవర్తుల మాటలో ఇంకోటో చూసి విని చెప్తా ఉన్నారేమో అని నా అభిప్రాయం అండి. అంత మంచి సినిమా తీసే నిర్మాత, ఇండస్ట్రీలో ఎంతోమందికి అన్నం పెడుతున్న నిర్మాత, వారికి ఆ సాఫ్ట్వేర్ అవి ఉన్నాయి కానండి, మనకు రోజువారీ చూస్తే మీకు లిస్ట్ ఇస్తానండి, చూసుకోండి. అగ్రిమెంట్లు చేసిన లిస్ట్ నేను TV9 వారు అడిగితే చూపించానండి, నా దగ్గర లిస్టు కారులో ఉంది, మీకు కావాలంటే తీసిస్తానండి. వారికి అవగాహన లేక అట్లా ఏదో వేరే కొన్ని విషయాల్లో తెలియక ఆయన మాట్లాడుంటారని నేను భావిస్తున్నానండి. దాన్ని తప్పుగా కూడా తీసుకోవట్లేదు, తెలియక మాట్లాడుంటారు వారు పెద్దవారు. కొంతమంది నిర్మాతలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళ వెబ్సైట్స్లో, కొత్త వాళ్ళు రండి ఆహ్వానిస్తున్నారు, దరఖాస్తులు కూడా చేసుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇస్తామన్నారు. కొత్త నీరు ఎప్పుడు కావాలండి ఇండస్ట్రీకి? సారీ, కొత్త నీరు ఎట్లా కావాలంటే ఓ 35 ఇయర్స్ ముందు మేము కొత్త వాళ్ళమే కదండి, 25 ఇయర్స్ తర్వాత కొత్త.
అట్లా కొత్త నీరు ఎప్పుడు కావాలండి. అలా ఒక స్కిల్ డెవలప్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది, కొత్త వారికి పని ఉంటుంది. అట్లా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఈ స్కిల్ కూడా నిజానికి సరిపోవట్లేదండి. రోజు తయారు చేస్తూ ఉన్నాం. 24 యూనియన్లు తయారు చేస్తున్నాయండి. మెయిన్ యూనియన్స్లో పెద్దగా పని లేకపోయినా జాయిన్ చేసుకుంటారు. కానీ ఈ 13-14 క్రాఫ్ట్లు 15 క్రాఫ్ట్లు 2 years 1 year ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ ఉండి మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా లైట్లు పడేస్తారో, షూటింగ్ అప్సెట్ చేస్తారో, ఇలాంటి ట్రైనింగ్ తీసుకుని ఆ ఆర్గనైజేషన్స్ కూడా మీరు ఏదో డొనేషన్స్ అంటున్నారు కదా, ఒక మెంబర్షిప్ పొందాలండి. మెంబర్షిప్ గుర్తింపు కార్డు ఉంటే మనం తప్పు చేస్తామండి. 24 కార్మికుల సంఘాలు ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తారు. ఒకళ్ళ వల్ల నష్టం జరగవచ్చు, ఒకళ్ళ వల్ల ఇబ్బంది కలగచ్చు. అందుకనే ఆ యూనియన్ కార్డు మన కార్మికులకి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిఫికేషన్. రేపు లొకేషన్కి వెళ్తున్నామంటే వాళ్ళ ఎంట్రీకి అన్ని రకాలుగా. అందుకోసమే ఈ సంఘాలన్నీ ఉన్నాయండి. ఒక్కొక్క యూనియన్ స్థాపించబడింది. వాళ్ళ డొనేషన్స్ ఏంటంటే వీరికి తెలియకుండా అంత డొనేషన్ ఉంది, ఇంత డొనేషన్ ఉంది. అది కొంతవరకు నిజమేనండి. అదేంటంటే ఆ ఫ్యామిలీస్కి ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జిక్యూటివ్స్ యూనియన్లో 4వ సారి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. నేను రిలాక్స్ అయిపోయి ప్రొడ్యూసర్ అయ్యాను. హ్యాపీగా ఉన్నానండి. మళ్ళీ నన్ను మనం రమ్మంటే వెళ్ళాను. ఇప్పుడు ఫెడరేషన్కి వచ్చా. మేనేజర్స్ యూనియనే ఉందండి. దాంట్లో దాదాపు 800 మంది మెంబర్స్ ఉన్నారు. నేను 2008లో పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు స్వీప్ చేసాను. అన్నిసార్లు అంతే జరుగుతుందండి. ఇప్పుడు కూడా అంతే జరిగింది. సో అప్పుడు మనం కార్మికులకి ఏం చేయగలం? ఏ యూనియన్లోనూ లేదండి. ఒక్క మా అసోసియేషన్లోనే ఇన్సూరెన్స్ ఉందండి, కౌన్సిల్లో ఉంది. 24 క్రాఫ్ట్లో మొట్టమొదటిసారిగా ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్లో హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టానండి. గబాలను ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కువ హాస్పిటల్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనే ఉద్దేశంతో. అప్పుడు గురువు గారు దాసనారాయణరావు దగ్గరికి వెళ్తే వారు సార్ ఇలా ఉంది సార్ అంటే ఒక 5 lakhs డొనేషన్ ఇచ్చారండి. ఆ డొనేషన్ ఆ సంవత్సరం ఫ్రీగా అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు పెట్టానండి. ఇప్పుడు అది కంటిన్యూస్గా జరుగుతుందండి. 50% మా ఆర్గనైజేషన్, మిగతా 50% మెంబర్ వేసుకునేలాగండి. అప్పుడు 500 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 800 ఉన్నారండి. అట్లా ఏ యూనియన్కి ఆ యూనియన్ వారు ఫ్యామిలీ కోసం, మనిషికి అభావం చనిపోయారు ఏదో కారణాల వల్ల, వయసు రీత్యా, ఏదో ఆరోగ్య సమస్యల రీత్యా, వారి కుటుంబానికి ఈ ఆర్గనైజేషన్ ఏం చేయగలుగుతుంది? ఒక 3 లక్షలు 5 లక్షలు డ్రైవర్స్ యూనియన్ 8 లక్షలు ఇస్తున్నారండి. ఇది తీసుకుంటున్నారు, వాళ్ళు ఏదో దోసేసుకుంటున్నారని కదండి. అది కొంచెం నిర్మాతల వాదన అదేనండి. ఎందుకంటే వీళ్ళు లక్షలు 5 లక్షలు 10 లక్షలు అట్లా తీసుకుంటున్నారు. తీసుకొని దౌర్జన్యంగా అంటే ఒక వీళ్ళకే పని కల్పించాలని చెప్తున్నారు. దానివల్ల స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మరుగున పడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మేము అవకాశం ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. డెఫినెట్గా ఇవ్వాలండి. ఈ ఆర్గనైజేషన్స్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఏంటంటే అంచెలంచెలుగా వెతుకుతూ ప్రతి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటూ ఆ ఫండమెంటల్ ఇదెందుకు పెట్టుకున్నారంటే వారి యొక్క ఫ్యామిలీకి భరోసా. సడన్ గా మనం మనిషిని లాస్ అయితే ఒక ఆఫీస్ బిల్డింగ్ కావాలి, లేదంటే ఇన్సూరెన్స్ చేసుకోవాలి, కుటుంబం రోడ్డు మీద పడింది, ఆ రోజున ఎవరో రాదు కదా సార్. ఇది ఫ్యాక్టరీ కాదు, ఇంకోటి కాదు, దీనికి ఏమి వేరే వసతులు, మిగతా గవర్నమెంట్ వసతులు ఇప్పుడు మన విశ్వప్రసాద్ గారు చెప్పినట్టు వారి ఎంప్లాయీస్ అందరికీ అన్నీ ఉంటాయండి. మరి మన ఎంప్లాయీస్కి ఏముంటుంది? పెద్ద పెద్ద ప్రొడక్షన్లో తాత్కాలికంగా సినిమాకి సంబంధించి 100 daysకో 120 daysకో ఇన్సూరెన్స్ చేస్తారండి. ఈ ఇండివిజువల్ ఇన్సూరెన్స్లు ఉండవు. సో ఆ హెల్ప్ కోసం ఆ డొనేషన్గా తీసుకుంటారు తప్ప ఇది వాళ్ళేమి దుర్వినియోగం చేయటం అట్లా ఏముండదండి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇస్తున్నారండి. మీరు కావాలంటే ప్రతి యూనియన్కి వెళ్ళి మీరు అడగొచ్చండి. ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారు. నా చేతుల మీదుగా నేను ఎంతోమందికి ఇచ్చాను, వేరే ఆర్గనైజేషన్స్ ఇప్పించామండి. ఆ బాడీ దాంట్లో ఉంటుందండి. ఆ కార్డు ఇచ్చేటప్పుడు అప్లికేషన్లో మనం ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ ఉంటుందండి. డేటా కొడితే అందరిది వస్తుందండి. అది వీరెవరికి తెలియదండి. ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది? ఇంత డబ్బు మెంబర్షిప్ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఏం అడుగుతారంటే నేను ఇందులో జాయిన్ అవ్వాలంటే నన్ను ఇంత కార్డుకి అడుగుతున్నారని అనుకుంటారు. బయట మాట్లాడుకున్నంత రేట్లు అయితే లేవు, కానీ డొనేషన్ అయితే తీసుకుంటారండి. అది ఆ ఫ్యామిలీకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. దానికి సమయం ఇస్తారండి. ఒకేసారి తీసుకోరు, 2-3 విడతల వారీగా తీసుకుంటారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కలా ఉంటుందండి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఏం చేయబోతున్నారు? చిరంజీవి గారికి ఏం చెప్పబోతున్నారు? సార్ మా డిమాండ్ ఒకటే సార్, పెంచిన దాన్ని లాస్ట్ టైం దిల్ రాజు గారి ఆధ్వర్యంలో పెంచారు. ఆ 10% ఇస్తామన్నారు. అది జరగలేదు కాబట్టి 3 సంవత్సరాలకే కలిసి 30% అడిగామండి. ఫైనల్గా 2 yearsకి 20% అడిగాము. కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. అందరూ చిరంజీవి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా పెద్దలు ఏ నిర్ణయం చేస్తే దాన్ని మా కార్మికులను ఒప్పించి ముందుకెళ్తాం తప్పండి మేము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవాలండి. 24 క్రాఫ్ట్లో 13 క్రాఫ్ట్తో డిస్కస్ చేసి చేయాలండి. పాజిటివ్గానే అవుతుంది అనుకుంటున్నామండి. ఈ బయట మాట్లాడుకుని వేరే ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు ఎవరికి దయచేసి నమ్మొద్దండి. ప్రొడ్యూసర్స్ ఏమి నెగిటివ్గా లేరు. మా పరిస్థితి ఎలా ఉంది
అని చెప్తున్నారు అంతే తప్ప వాళ్ళ విషయం అప్లై చేస్తారండి, మా విషయం మేము అప్లై చేసుకుంటున్నాం అండి అంతే తప్ప ఇందులో చెడు ఏమీ లేదు సార్. ఇరు వర్గాలకి దృష్టిలో పెట్టుకుని మీరు చెప్పండి సార్. సపోర్ట్ చేయండి, మా కార్మికులకి సపోర్ట్ చేయండి, ప్రొడ్యూసర్లకి కూడా సపోర్ట్ చేయండి. వారు ఉంటేనే మేము ఉంటాం, మేము పని చేస్తేనే ముందుకు వెళ్తాం. ప్రొడ్యూసర్స్ని మేము డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కీలకమైన వాళ్ళు. అట్లాగే మాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళని కోరటం జరిగింది. ఇదేంటంటే బయట జరుగుతున్న ప్రచారాలు అంతా కూడా చాలా అబద్ధం. మేము డిమాండ్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం నిర్మాతల్ని. నిర్మాతలు కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ముఖ్యంగా నిన్న విశ్వప్రసాద్ గారు నిర్మాత, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. దాంతో భాగంగా ఈయన కూడా అమ్మిరాజు ఏం చెప్తున్నారంటే విశ్వప్రసాద్కి అసలు అవగాహన లేదు, అలాంటి వ్యక్తి అంటే ఆయన సినిమాలు తీస్తున్నారు కానీ ఆయనకి తెలిసన్నారో తెలియదన్నారో తెలియట్లేదు. కార్మికులు ఇంతమంది ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా చాలామంది కార్మికులు మేము తీసుకుంటానే ఉన్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము, స్కిల్స్ ఇస్తున్నాము. అలాంటి కార్మికులు అంటే వాళ్ళకి స్కిల్స్తో పాటు నైపుణ్యత ఉంటుంది, పైగా ఒక కార్డు ఇస్తాము, ఈ కార్డు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, కార్డుకి ఇంత వసూలు చేస్తున్నామంటే కార్మికులు వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికే అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఈ రోజు కానీ రేపు కానీ చిరంజీవిని కలవబోతున్నా, కలిసి కూడా మా సమస్యలను చెప్పుకుంటామని చెప్తున్నారు నిర్మాత అమ్మిరాజు. అయితే మనం ఒకసారి చూడొచ్చు, ఈ ప్రధానంగా మనం చూడాల్సింది ఫెడరేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఏమంటున్నారు, ఇటు నిర్మాతలు ఏమంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య కేవలం అండర్స్టాండింగ్స్ అంటే ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మాకు 30% పెంచమని చెబుతున్నారు, అంటే సంవత్సరానికి 10% చొప్పున పెంచాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. నియమం పెట్టుకుంటే 3 సంవత్సరాల నుంచి పెంచట్లేదు, ఆ 30% పెంచమని చెప్పి ఫెడరేషన్ సభ్యులు అడుగుతున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు వస్తుంది, చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ చర్చలు ఒక ఫలి ఇస్తాయా అనేది వేచి చూడాల్సిందే.